హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అజయ్. మీరు చూస్తున్నారు అజయ్ రైతు నేస్తం ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి దేశీయ ఆవుల యొక్క ఇంపార్టెన్స్ ఫ్రెండ్స్. దేశీయ ఆవులు అంటే ఇవేగోండి, ఇవి దేశీయ ఆవులు ఫ్రెండ్స్. దేశీయ ఆవులకి ముఖ్య లక్షణం ఇక్కడ మోపురం ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఈ మోపురం అనేది దేశీయ ఆవులకి ముందుగా లక్షణం. చూడండి ఫ్రెండ్స్, ఇది దేశీయ ఒంగోలు ఆవు ఫ్రెండ్స్. ఇది మేము దీన్ని అయితే కొనుక్కొచ్చాము. ఇవన్నీ వాటి దూడలే ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే మనకు దేశీయ ఆవు చాలా ఉపయోగకరమైంది. దేశీయ మలమూత్రాల కాడి నుంచి పాలు కాడి నుంచి అన్నీ మనం దేశీయ వల్ల ఉపయోగాలే తప్ప నష్టాలు లేవు ఫ్రెండ్స్. మేము ఇప్పుడు ఇది అయితే ఏరుశనగ అయితే తింటుంది. కానీ చూడండి, అక్కడ మధ్యలో ఎర్రగా కనిపిస్తుంది చూడండి, అది మట్టికి అది మట్టుకు మన జెర్సీ బ్రీడ్కి సంబంధించింది ఫ్రెండ్స్. అదొకటే మన దగ్గర జెర్సీ బ్రీడ్. ఇవన్నీ మొత్తం 3 కూడా ఒంగోలే. మనం జెర్సీ బ్రీడ్ పెద్దగా మేపం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ పెద్ద ఉంది కదండి, పెద్ద ఆవుకి పడింది దూడది. మనం అందుకనే ఈ దేశీయ ఆవుల్ని మేము ఎప్పటి నుంచో మేపుతున్నాము. మాకు దేశీయ ఆవు అంటే ఇష్టం. మేము జెర్సీ ముర్రా అలాంటి జెర్సీ బ్రీడ్ని గట్టా మనం పెంచం. దేశీయ ఆవులు గ్రామీణ భారతంలో అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తాయి. అంటే ఎక్కువగా ఒంగోలు ఆవు దేశీయ మనకి ఇదివరకు 350 రకాల జాతుల దేశీయ ఆవులు ఉండేవి. కానీ ఇప్పుడు 70% జాతులు మట్టుకి వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. ఏదో కొద్దిగా గొప్ప కొన్ని జాతులు అయితే ఉన్నాయి. వాటి పేర్లు అయితే నాకు తెలిసిన వాటిలో గిర్రు, సాహివాల్, కాంక్రిజ్, మళ్ళీ ఒంగోలు, ఈ బ్రీడ్ మట్టుకి మనకు దగ్గరలో లభిస్తాయి. గిర్ అనేది మనకి గుజరాతియన్ బ్రీడ్ ఫ్రెండ్స్. వీటి యొక్క మలమూత్రాలు అనేవి చాలా ఉపయోగం అండి మనకి. వీటి యొక్క మలమూత్రాలు వల్ల ఈ పంచకావ్యం ఇటువంటివి అనేవి మనం తయారు చేయొచ్చు. ఈ దేశీయ ఆవు ఉంటే ఒక సంపద ఫ్రెండ్స్. వెనకటి రోజుల్లో పూర్వకాలం మనకి దేశీయ ఆవుల్ని మనకి కట్నాల కింద కానుకల కింద ఇచ్చేవారు ఫ్రెండ్స్. దేశీయ ఆవుల్ని ఒక దేశీయ ఆవు ఉంటే మనకి దాదాపు ₹1,00,000 ఇంట్లో ఉన్నట్టే. నెయ్యి చాలా ఆరోగ్యం అండి, పాలు కూడా చాలా ఆరోగ్యం. చిన్నపిల్లల తల్లి లేని పిల్లలకు కూడా ఇటువంటి దేశీయ పాలు పట్టిస్తారు. ఈ దేశీయ పాలు అంటే ఎక్కువగా దేశీయ పాలు తాగడం వల్ల ఆవు పాలు మంచివి ఫ్రెండ్స్. కాదు హెచ్ఎఫ్ అంటే హెచ్ఎఫ్ని ఏ2 మిల్క్గా మనం పిలుస్తాము. మన దేశీయ పాలు A1 మిల్క్. హెచ్ఎఫ్లో కూడా వీటిలో క్యాన్సర్ సంబంధించిన కణాలు అయితే ఉంటాయి. అందుకే మనకి క్యాన్సర్ సంబంధించిన కణాలు ఉంటాయి కనుక మనం ఎప్పుడు జెర్సీ పాలు తాగకూడదండి. స్వచ్ఛమైన దేశీయ పాలే మనం తాగాలి. చూస్తున్నారు కదా, ఇదైతే ఒంగోలు. అది ఒంగోలులోనే కొద్దిగా క్రాస్ బ్రీడ్ ఫ్రెండ్స్. తల్లి ఒంగోలులో క్రాస్ బ్రీడ్. ఇది మట్టికి ప్యూర్ ఒంగోలు. అంటే శివాలయాల కాడ వాటి కాడ కూడా మనకి నంది బొమ్మల్ని ఒంగోలు వాటినే మనల్ని ఎంచుకున్నారండి. ప్రతి చోటన కూడా ఒంగోలు ఆవుని మించిన దైవం లేదు. ఆవుని కూడా పూజిస్తారండి. దీన్ని ఈ బుడ్డ ఆవుని చూడండి, ఈ బుడ్డ తోడ దీన్ని అయితే అడిగారండి, ఈ ఒంగోలు తోడని. అంటే పూజకి కావాలని అడిగారు. కానీ మనం అమ్మమండి అలాంటి వాటికి. ఏదో మన దొడ్లో పుట్టిందని మనమే మేపాలనే ఉద్దేశంతో మేము దేశీయ ఆవుల్ని మేపుతాం. ఫస్ట్ దానికైతే 5 కిత్త తోడలు అయితే పెట్టిందండి. అదిగోండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి. ఆ చేయను కలిగిన రైతులకైతే మేము ఇచ్చేసాం. ఎందుకంటే వాళ్ళు బండి అది కడతారండి, మనకు పెద్ద పని లేదు బండితో గట్ట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని.